అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బాధలని బంతిలా, ఆపదని ఆట వస్తువులా మార్చుకోవాలనే ఆలోచన రావాలి. కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలని ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 18, 2024, శనివారం. తిథి దశమి, ఉదయం 11:22 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తర, రాత్రి 12:23 వరకు, తదుపరి హస్త. యోగము హర్షణము, ఉదయం 10:25 వరకు, తదుపరి వజ్రము. కరణం గరిజ, ఉదయం 11:22 వరకు, తదుపరి వనిజ. రాత్రి 12:37 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:32. చంద్రోదయం మధ్యాహ్నం 2:19, చంద్రాస్తమయం రాత్రి 2:39. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు, యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:18 వరకు, గుళిక కాలం ఉదయం 5:36 నుండి 7:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:36 నుండి 7:19 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4:16 నుండి 6:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:52 వరకు. మే 18 శనివారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, ఉదయం 11:22 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం ఈ రోజు అనుకూలంగానే ఉన్నా ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: స్వామి మహావీర్ జయంతి, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, నవల రచయిత్రి ఎద్దనపూడి సులోచన రాణి గారి వర్ధంతి, తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 18 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి
సుఖమైన జీవనం ఉంటుంది. సింహరాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. కన్యా రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తులారాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి పరిస్థితులు లేదా పనులు గందరగోళంగా అనిపించవచ్చు. ధనుస్సు రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మకర రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కుంభరాశి వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీనరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.